ఆల్రెడీ 4 యూనిట్స్ పోస్ట్ చేసేసిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్‌లో. ఇది 5థ్ యూనిట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. బిజినెస్ చేసే ముందు మనం ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్లో ఏమని రాసుకోవాలి, మనం బిజినెస్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం కావాలి మన బిజినెస్కి, దానికి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, మనము రిస్క్ వచ్చినప్పుడు ఎట్లా అనేది ఒక క్లియర్ కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేయక ముందే. సో ఇక్కడ ఏ బిజినెస్ ప్లాన్ ఈజ్ అ రిటర్న్ డాక్యుమెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద బిజినెస్ ఐడియాస్, గోల్స్, స్ట్రాటజీస్, ఫైనాన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. ఫీచర్స్ ఏంటి దాన్ని రిటర్న్ డాక్యుమెంట్, మన బిజినెస్ ఏం చేయాలనుకుంటున్నాం, వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలి, అదంతా క్లియర్ ఆబ్జెక్టివ్స్, దానికి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఏమేమి కావాలి అనేది. మార్కెట్ అనాలిసిస్, మార్కెట్లో దాని డిమాండ్ ఏంటి, మార్కెట్లో దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. ఫినాన్షియల్ ప్లానింగ్, దాని తగ్గట్టు మన దగ్గర బడ్జెట్ ఉందా, ఆ బిజినెస్ తగ్గట్టు మన దగ్గర. రిస్క్ అనాలిసిస్, ఒకవేళ బడ్జెట్ ఉన్నా కూడా ప్రొడక్ట్ లాంచ్ చేసినా కూడా ఒకవేళ రిస్క్ వస్తే దాన్ని ఎలా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి ఆ రిస్క్ని బేర్ చేసి. దాని తర్వాత యాక్షన్ ప్లాన్, ఇవన్నీ ఓకే అయిపోతే యాక్షన్ ప్లాన్ అంటే దాన్ని మనము మార్కెట్లోకి దింపి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఆబ్జెక్టివ్స్ ఏంది, గైడ్ ద బిజినెస్ ఏం చేయాలనుకుంటున్నావు, ఎట్లా చేయాలనుకుంటున్నావు అనేది ఉండాలి నీకు. అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, నీ బిజినెస్ అనేది వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకుంటావు. దాని తర్వాత ఎస్టిమేట్స్ కాస్ట్ అండ్ ప్రాఫిట్స్, ఎంత కాస్ట్ పెట్టాలనుకుంటున్నావు, ఎంత ప్రాఫిట్స్ పంచాలనుకుంటున్నావు, నీ ఇన్వెస్టర్స్కి ఎంత నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. దానివల్ల రెడ్యూస్ రిస్క్, ముందే మనం ఒక ప్లాన్ చేసుకుంటే దానివల్ల రిస్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. దాని తర్వాత ఏముంది, ఫైనల్గా అచీవ్ బిజినెస్ గోల్స్. ఇవన్నీ ఓకే అయిపోతే నువ్వు బిజినెస్లో ఏం ప్రాబ్లం ఉండదు కదా, నువ్వు రిస్క్ని కూడా బేర్ చేసి అంత కెపాసిటీ ఉండి రిస్క్ని కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే నీకు ప్రాఫిట్సే వస్తాయి కదా. దాని తర్వాత అచీవ్ బిజినెస్ గోల్స్, నీ బిజినెస్ గోల్ ఏంది, టు ఎర్న్ ప్రాఫిట్స్, అంతే కదా, నీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత అడ్వాంటేజెస్ ఏంది బిజినెస్ ప్లాన్ వల్ల, బెటర్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు, ఈజీ టు గెట్ లోన్స్, ముందే మనం ఒక ప్లాన్ చేసుకుంటే లోన్స్ కూడా తీసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు. ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్, అందరు డెసిషన్స్ కూడా తీసుకుంటాను. కంట్రోల్ బిజినెస్ యాక్టివిటీస్, హెల్ప్స్ బిజినెస్ గ్రోత్, బిజినెస్ మంచిగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, అవును ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది కదా. నీడ్ రెగ్యులర్ అప్డేట్స్, రెగ్యులర్గా మనం మార్కెట్లో ఏమేమి నడుస్తుంది ఆ అప్డేట్స్ అనేటివి తీసుకోవడం పెద్ద రిస్క్. ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ మే బీ రాంగ్, ఇప్పుడు అనుకుంటాం కదా ఫ్యూచర్లో ఈ రిస్క్ వస్తుందని చెప్పి ముందే ఒక సొల్యూషన్ పెట్టుకుంటాం కదా, అది మేబీ రాంగ్ అయి ఉండొచ్చు ఆ టైంకి. ప్రిపరేషన్ కెన్ బి కాస్ట్లీ, అవన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం కాస్ట్ పడుతుంది. సెకండ్ వన్, కాంపనెంట్స్ ఆఫ్ బిజినెస్ ప్లాన్. ఏం కాంపనెంట్స్ ఉంటాయి బిజినెస్ ప్లాన్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే బిజినెస్ కోసం డీటెయిల్గా రాసుకుంటావు నువ్వు, బ్రీఫ్గా రాసుకుంటావు. అండ్ బిజినెస్ డిస్క్రిప్షన్ సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది బిజినెస్ అనేది బిజినెస్ డిస్క్రిప్షన్. మార్కెట్ అనాలిసిస్, స్టడీస్ కస్టమర్ అండ్ కాంపిటేటర్స్, కస్టమర్స్కి ఏం కావాలి, కాంపిటేటర్స్ ఏం చేస్తుర్రు అనేది నీ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. మార్కెటింగ్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్స్ ప్రైజింగ్, ప్రమోషన్ అండ్ సేల్స్, దాని ప్రోడక్ట్ ప్రైజింగ్ ఎంత పెట్టాలి, ప్రమోషన్ ఎలా చేయాలి అండ్ సేల్స్ ఎలా చేయాలి అనేది నీకు తెలిసి ఉండాలి. ఆపరేషనల్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్, రెగ్యులర్గా నీ బిజినెస్లో ఏం నడుస్తుంది, బయట మార్కెట్లో ఏం నడుస్తుంది. ఆర్గనైజేషన్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ స్ట్రక్చర్. ఫినాన్షియల్ ప్లాన్, షో ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్స్. రిస్క్ అనాలిసిస్, ఐడెంటిఫై రిస్క్ అండ్ సొల్యూషన్స్. ఆర్గనైజింగ్ ప్లాన్ అంటే ఏంది, మేనేజ్మెంట్, ఎంప్లాయీ స్ట్రక్చర్ అనేది నువ్వు చేసుకోవాలి ముందే, మేనేజ్మెంట్ ఏం చేయాలి అనేది. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ఎక్స్పెన్సెస్ మనం ఎంత పెట్టాలి, ప్రాఫిట్స్ మనకి ఎంత రావాలి.
రిస్క్ ఏంది, ఫ్యూచర్లో మనకి లేదంటే ప్రజెంట్లో బిజినెస్ రిస్క్ వస్తే దానికి సొల్యూషన్ ఏంది అనేది ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ ప్లాన్. ఇది ఓన్గా కూడా రాయొచ్చు మీరు. వాట్ ఈజ్ ఎంవిపి? ఎంవిపి అంటే ఏంటి? మినిమం వేరియబుల్ కాస్ట్, వాల్యుయబుల్ కాస్ట్, మినిమం వాల్యుయబుల్ ప్రొడక్ట్ ఈజ్ ద ఫస్ట్ వర్జన్ ఆఫ్ ప్రొడక్ట్ విత్ ఓన్లీ ఎసెషనల్ ఫ్యూచర్స్. ఇదొక ఫస్ట్ వర్జన్ ఆఫ్ ప్రొడక్ట్ విత్ ఓన్లీ ఎసెషనల్ ఫ్యూచర్స్. ఏమేమిటి అవి? టెస్ట్ ద బిజినెస్ ఐడియా. ముందు మీ బిజినెస్ ఐడియాని టెస్ట్ చేయాలి. ఎట్లా టెస్ట్ చేయాలి? ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్ దగ్గరికి తీసుకుపోయి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఏమైనా లోపాలు ఉన్నాయో అవి తీసుకొని ఇంప్రూవ్ చేయాలి ఆ ప్రోడక్ట్కి. రెడ్యూస్ డెవలప్మెంట్ కాస్ట్, ఇంప్రూవ్ ద ప్రొడక్ట్. వాళ్ళ దగ్గరికి రివ్యూ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రోడక్ట్ని. లాంచ్ క్విక్లీ. అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ లాంచ్ క్విక్లీ. ఆ ప్రోడక్ట్ని మళ్ళీ రీలాంచ్ అన్న చేయండి. లాంచ్ చేయకముందుకు ప్రోడక్ట్ని మీరు ఫస్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, అవి తీసుకొని చేంజెస్ చేసుకొని క్విక్గా లాంచ్ చేయాలి ఆ ప్రోడక్ట్ని. ఫీచర్స్, సింపుల్ డిజైన్ అనేది మెయింటైన్ చేయాలి. బేసిక్ ఫీచర్స్ అనేటివి ఉండాలి ఆ ప్రోడక్ట్లో. అది లో కాస్ట్ అయి ఉండాలి. క్విక్ లాంచ్ అనేది ఉండాలి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి బిజినెస్లో. అంటే మా ప్రోడక్ట్ ఎట్లుంది, అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, మీకు నచ్చినాయి అనేది. కస్టమర్సే దేవుళ్ళు. ఈజీగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అండ్ ఇట్స్ 9 బిల్డింగ్ బ్లాక్స్. బిఎంసి అని అంటే బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సింపుల్ చార్ట్ దట్ షో హౌ ఏ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఒక సింపుల్ చార్ట్. అది చార్ట్ లాగా ఉంది, నేను ఇక్కడ వేయలేను. ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే ఒకసారి ఆ చార్ట్ని చూడండి, లేదంటే నార్మల్గా ఇట్లా రాసేయండి. ఇట్లా డబ్బా పెట్టి ఈ 9 పాయింట్స్ ఇట్లా రాసేయండి. BMC is a one-page visual tools that explain how a business create, delivers and earn value from its product and service. ప్రొడక్ట్ నుంచి సర్వీసెస్ వరకు డీటెయిల్గా ఉంటుంది. అది ఏంది చూద్దాం. కస్టమర్ సెగ్మెంట్ అంటే ఏంది? ఫస్ట్ పార్ట్లో హూ ఆర్ ద కస్టమర్స్ మనకు అసలు ఎవరు కావాలి, మనం ఏం ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నామో మనకు ఎలాంటి కస్టమర్స్ కావాలి. వాల్యూ ప్రపోర్షన్, వాట్ వాల్యూ ఈజ్ ఆఫర్డ్ అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్కి హూ విల్లింగ్ టు బై, మనం ఆఫర్ చేసేదానికి ఎవరు అసలు ముందుకొచ్చి కొనగలుగుతున్నారు, వాళ్ళు అసలు ఎవరు. ఛానల్స్, హౌ ప్రొడక్ట్ రీచ్ కస్టమర్స్ అంటే మనం ఎలా అట్రాక్ట్ చేస్తున్నాము వాళ్ళని మన ప్రోడక్ట్తో. హౌ ప్రొడక్ట్ రీచ్ టు కస్టమర్స్, మనం అట్రాక్ట్ చేస్తేనే ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది కస్టమర్స్కి. కస్టమర్ రిలేషన్షిప్, హౌ కస్టమర్స్ ఆర్ సర్వ్డ్, మనం వాళ్ళతోని మంచిగా రిలేషన్ బిల్డ్ చేసుకుంటేనే మన ప్రోడక్ట్ రివ్యూ అనేది తెలుస్తుంది మనకి. రెవెన్యూ స్ట్రీమ్స్, హౌ మనీ ఈజ్ అండ్ బిజినెస్ వల్ల మనీ ఎలా వస్తుంది, ఆ పర్టికులర్ బిజినెస్ వల్ల మనకు మనీ ఎలా వస్తుంది అనేది ఇది. కీ రిసోర్స్ నీడెడ్ ఫర్ బిజినెస్, లైక్ బిజినెస్ చేయాలంటే మనీ కావాలి, మెషిన్ కావాలి, లేబర్ కావాలి, ఇవన్నీ కావాలి. అవన్నీ మెయిన్ కీ రిసోర్స్. కీ యాక్టివిటీస్, మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ ఏంది? ఇంపార్టెంట్ వర్క్ ఇన్ బిజినెస్. మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ అనేటివి ఏంటివి అని ముందే నీకు తెలుసుకొని నీకు ఒక ఐడియా అనేది ఉండాలి. కీ పార్ట్నర్షిప్స్, ఇంపార్టెంట్ పార్ట్నర్స్ అండ్ సప్లయర్స్, ఇన్వెస్టర్స్, వీళ్ళనేది కీ. ఎవరు నీకు పార్ట్నర్స్ కావాలి, ఎలాంటి వాళ్ళు సప్లయర్స్ కావాలి, ఎక్కడ నువ్వు ఇంపోర్ట్ చేస్తావు, ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. కాస్ట్ స్ట్రక్చర్ని నీ యొక్క ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత అంత నువ్వు ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టినావు క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ఎంత పెట్టాలనుకుంటున్నావు ఇప్పుడు కాస్ట్ ఆ ప్రోడక్ట్కి, పర్టికులర్ ప్రోడక్ట్కి అనడానికి ఇది. లైక్ ఇదొక మోడల్. ఇందులో నీకు ఏం అవసరం ఈ 9 బ్లాక్ వల్ల? ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టేటప్పుడు బేసిక్ ఏం కావాలి మనకి? బ్రిక్స్ కావాలి, సాయిల్ కావాలి, ఇవన్నీ బేసిక్గా ఇవి ఉంటేనే ఇల్లు అవుతుంది. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తేనే మన బిజినెస్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. బిజినెస్లో ఒక మంచి ప్రాఫిట్స్ అనేటివి ఎర్న్ చేసుకుంటాం. ఇవన్నీ మనం పెట్టుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫాలో కావాలి. ఓకేనా? సో హోప్ మీకు అన్నీ అర్థమైపోయినాయి అనుకుంటా. ఓన్గా కూడా రాయొచ్చు ఈ సబ్జెక్ట్ని. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.